గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రధానంగా వినపడిన మాట గంజాయి. దేశంలో ఏ మూల ఏ రాష్ట్ర పోలీసులు గంజాయి పట్టుకున్నా అంతిమంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదేంటి, ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పేవారు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గంజాయి దొరికితే అక్కడ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇది వైజాగ్ నుంచి ఆ సుమారు ప్రాంతాల నుంచి ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడంతో పాటు ఆ బోర్డర్లో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే గంజాయి ఇటు నుంచి ఎక్కువ తరలి వెళుతుంది, అది ఆ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి సెక్యూరిటీ ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి. అలాగే తమిళనాడు రాష్ట్రం అయితే గోల పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విపరీతంగా గంజాయి మా రాష్ట్రానికి వచ్చేస్తుంది, దీనివల్ల ఇక్కడ మా యువత చెడిపోతున్నారు, ఇది మాకు పెద్ద తెల్లనొప్పిగా మారిందని చెప్పి వాళ్ళు పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పరిస్థితి. సో రాజకీయం కూడా ఆ రాష్ట్రానికి అది కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. సో అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు దాదాపుగా గంజాయి లేదు అనే వరకు ఆంధ్రప్రదేశ్ ఎదిగింది. అది కూడా ఒక్క ఏడాదిలో అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మీకు తెలుసో లేదో, దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం తీసుకుంటే దాదాపుగా 11,000 ఎకరాల్లో గంజాయి పండించేవాళ్ళంట. మళ్ళీ ఒక సాగు కాదు, 2 సాగులు. అది ఏడాదికి 2 సార్లు చొప్పున దాదాపుగా 11,000 ఎకరాల్లో గంజాయి పండించి అది దేశం మొత్తం కూడా విస్తరించేది. పైగా ఆంధ్రప్రదేశ్లో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది, గంజాయి ఎఫెక్ట్ ఎక్కువ ఉండేది. సాధారణంగా ఏంటంటే మాన్యం జిల్లాల్లో పెద్దగా అవగాహన ఉండదు, వారు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు గంజాయి ఎక్కువ పండిస్తుంటారు. దాని మీద నియంత్రణ ఉందని తెలిసినా, పోలీసులు అధికారులు దాడులు చేసినా రైతులు పెద్దగా స్పందించేవాళ్ళు కాదు. ఇది గతంలో ఉన్నటువంటిది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రక్షాళన చేయటం మీద పెద్దగా దృష్టి సారించాల. విషయం ఏంటంటే మన రాష్ట్రంలో పండే గంజాయి పక్క రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో పెద్దగా గంజాయి పట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకనంటే దీని మీద ఇప్పటికీ చెప్పేది ఏంటి, కొంతమంది కీలక నేతల హస్తం ఉంది, వాళ్ళ సపోర్ట్తోనే దాని రవాణా జరుగుతుంది కాబట్టే దాని మీద గమ్మునుండిపోయారు. కానీ నష్టపోయేది ఎవరు? మన పిల్లల భవిష్యత్తు నష్టపోద్ది, మన యువత భవిష్యత్తు నష్టపోద్ది, కుటుంబాలు రోడ్డున పడతాయి. అప్పుడు గంజా వద్దు బ్రో అని చెప్పి నారా లోకేష్ ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. గంజా వద్దు బ్రో అని చెప్పి ఒక వినూత్నంగా, అంటే ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళొద్దని చెప్పడం కోసం గంజా వద్దు బ్రో అని చెప్పి ఒక వినూత్న కార్యక్రమాన్ని నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే నారా లోకేష్ చేపట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ప్రతిజ్ఞ పూనారు. ఏమని? రాష్ట్రంలో పూర్తిగా గంజాయిని కట్టడి చేస్తామని చెప్పి ఏగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఒక పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిని, రవికృష్ణ అనే ఐపీఎస్ అధికారిని దానికి చీఫ్గా నియమించి దాదాపుగా గంజాయి పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం అయితే ఒక 100 ఎకరాలు, నేను చెప్పింది గతంలో 11,000 ఎకరాల్లో పండిస్తున్నారు, ఇటీవల కాలంలో ఒక 100 ఎకరాల్లో పండించారని వచ్చింది. బట్ ఇప్పుడు తాజా నామ్స్ ప్రకారం దాదాపుగా ఏపీలో ఎక్కడా కూడా 1 ఎకరం కూడా గంజాయి లేదు. ఇదేమీ రాత్రికి వచ్చిన మార్పు కాదు. గత ఏడాది నుంచి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఉంది. దీనికి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇంకా 2-3 మినిస్టర్లు కూడా అందులో ఉన్నారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతిసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీన్ని కొంచెం కొంచెంగా ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. దీని మొదటి దశలో ఏంటంటే ముందు గంజాయి ఎవరైతే పండిస్తున్నారో ఆ ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించారు. దానివల్ల స్వచ్ఛందంగా కొంతమంది మారారు. బట్ చాలామంది మారకుండా అదే పని, ఎందుకంటే గంజాయి నేను చెప్పా కదా, అది కేజీ దాదాపు 4,000-5,000 రూపాయలు వాళ్ళ దగ్గరే పోలుకుందంట. అది బయటకు వచ్చేటప్పటికి డబుల్ త్రిబుల్ అవుద్ది అనుకుంటే అది వేరే విషయం. కాబట్టి ఎక్కువ రేటు ఉంది కాబట్టి చాలామంది మారేవాడు కాదు. పదే అదే గంజాయిని వేస్తూ ఉంటే తరువాత డ్రోన్ల ద్వారా, శాటిలైట్ ద్వారా మొత్తాన్ని కూడా గుర్తించి ఈ ఏగల్ టీం ఏదైతే చెప్పానో దీంతో పాటు స్థానిక అధికారులందరూ కలిసి ఆ వేసిన గంజాయి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసుకుంటా రావడమే కాకుండా దాని మీద నిఘా పెట్టారు, మళ్ళీ వేయకుండా నిఘా పెట్టారు. ప్రతిసారి కూడా డ్రోన్లతో పర్యవేక్షిస్తూ ఒక పటిష్టమైనటువంటి సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈరోజు గంజాయిని పూర్తిగా వేయటం మానేశారు. దీనికి ప్రభుత్వం ఇంకా అంటే కేవలం ఏదో వీళ్ళు గంజాయి మొక్కలైతే ఈ పోలీసులు కొట్టేస్తే దాగిపోలా. తరువాత ప్రభుత్వం ఏం చేసింది, వారందరికీ రకరకాల అమిడి కానివ్వండి, లేకపోతే కొబ్బరి కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ఇలాగ అనేక రకాల నారెంజ, నిమ్మ అని రకరకాల మొక్కలను ఉచితంగా సప్లై చేయడంతో పాటు దానికి ఉద్యానవన శాఖ నుంచి అనేక పరికరాలు కల్పించి ఆ రెండింటిని అటాచ్ చేసి అక్కడ ఇతర పంటల మీద
మక్కువ చూపే విధంగా వారిని ప్రోత్సహిస్తే దాదాపుగా ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు గంజాయి పండించారో ఆ పొలాల్లో మొత్తం కూడా ఇప్పుడు వేరొక రక ఇత్తనాలతో వేరొక రక ఇత్తనాలు జల్లి మొక్కలు చేసి ఇప్పుడు పూర్తిగా సాగు వైపు మారిపోయారు. అంటే దాదాపుగా గంజాయిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా మొన్న ఒక తమిళనాడులో ఒక సభ జరిగింది. ఆ పోలీసులకు సంబంధించి ఒక మీటింగ్ జరిగితే అందులో చెప్పారు, యాంటీ నార్కోటిక్స్ టీం ఏదైతే ఉందో ఆ టీం ఒక మాట చెప్పింది, గతంలో మేము ఎప్పుడు గంజాయి పట్టుకున్నా దీని మూలాలు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. దాదాపుగా కొద్ది రోజుల నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క గంజాయి కేసు కూడా మాకు దొరకలేదు. మా రాష్ట్రంలో దొరుకుతున్న గంజాయి కేసులు ఎక్కడా అని ఇప్పుడు పరిశీలిస్తే అవి బీహార్. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మచ్చ తొలుగుతుంది, మాన్యంలో తగ్గిన గంజాయి సాగు, వైకాపా పాలనలో 11,000 ఎకరాల్లో సాగు ఇప్పుడు దాదాపుగా లేనట్టు. నేను ఇందాకే చెప్పా, మొన్నటి వరకు ఏదో 100 ఎకరాలు 50 ఎకరాలు ఉందని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ 100 ఎకరాలు కూడా లేదనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఫలితం ఇస్తున్న ఈగల్ పోలీస్ విభాగాల చర్యలు. ఈగల్ అనేది కేవలం ఈ గంజాయిని కట్టడి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎక్కడైనా ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు కానీ లేదా విక్రయిస్తున్నట్లు కానీ తెలిస్తే వారికి సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే దాని మీద రైడ్ చేస్తారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి. సో దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో అది కూడా ఫలితాన్ని ఇచ్చింది. చాలామంది యువత భవిష్యత్తు నాశనం అవుద్ది అనుకున్న వాళ్ళు చాలామంది ఎక్కడెక్కడ ఇది దొరుకుతుంది లేదా కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా యువత, కాలేజీ యువతను టార్గెట్ చేసుకుని ప్రధానంగా దీన్ని అమ్ముతూ ఉంటారు. సో అలాంటి వారందరి మీద కూడా ఫిర్యాదు చేసి దాదాపుగా కట్టడైతే చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఇది లేదు. ఏడాది క్రితం వరకు మేము గంజాయి పట్టుకున్నా ఎప్పుడు గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మాన్యం నుంచి తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. అప్పట్లో ఈ విషయాన్ని పదే ఏపీ ప్రభుత్వానికి తీసుకువెళ్ళినా ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి మా రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయింది. పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెబుతున్నారు అని ఇటీవల జరిగినటువంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పిన అభిప్రాయం ఇది. ఇదేమీ మన పోలీసులు డబ్బా కొట్టుకోవాలి. చాలామంది అనొచ్చు, ఏముంది ఇది రాష్ట్ర పోలీసులే కదా డబ్బా కొట్టుంటారని మీరు అనుకోవచ్చు. అసలు ఈ మాట రాష్ట్ర పోలీసులు చెప్పింది కాదు. ఏదైతే దీనికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశం ఒకటి జరిగిందో ఆ సమావేశంలో తమిళనాడుకు చెందిన యాంటీ నార్కోటిక్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట ఇది. అంటే మన రాష్ట్రం గురించి వాళ్ళు చెప్పిన మాట. గతంలో వాళ్ళే పదే మేము ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించే వాళ్ళని ఎవడో పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు మాత్రం గంజాయి రావడం ఆగిపోయింది. మేము ప్రశ్నిస్తే అది ఒడిశా నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మూలాలు అయితే ఎక్కడ మాకు దొరకలేదు ఇటీవల కాలంలో అని చెప్పారంటే ఒక ఏడాదిలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారంటే ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. నారా లోకేష్ దీని మీద ఒక యజ్ఞం చేశాడని చెప్పొచ్చు. అంత బిజీ సమయంలో కూడా ఈ గంజాయికి సంబంధించి ప్రతిసారి కూడా సమావేశాలు నిర్వహించడం, పోలీసులను అలర్ట్ చేయడం, యువతలో అవేర్నెస్ క్రియేట్ చేయడం, స్కూళ్ళు కాలేజీ లాంటి వాటిలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయడం, దీనికి ఈగలనే ఒక పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక పవర్ఫుల్ వ్యక్తిని దీనికి ఇన్ఛార్జిగా నియమించడం. సో అదే సమయంలో ఆ గంజాయి సాగుకు ఆల్టర్నేట్గా వారికి జీవనోపాధి చూపించడం, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించడం, సబ్సిడీ మీద పరికరాలు అందించడం, ఇలా ఒక యజ్ఞం దాదాపుగా ఒక ఏడాది పాటు యజ్ఞం చేస్తే ఇప్పుడు దాదాపుగా గంజాయి ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే పరిస్థితికి అయితే వచ్చింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తే అది నేను దాని గురించి మాట్లాడలేదు, బట్ ఆంధ్రప్రదేశ్లో సాగు అనేది లేకుండా చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కట్టడి చేయొచ్చు, బట్ మన రాష్ట్రంలో పండేదాన్ని కట్టడి చేయడం అనేది అతిపెద్ద సవాలు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేయని పనిని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏడాదిలో, వాస్తవానికి అసలు అప్పుడు ఆ పరిస్థితి చూసి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరేమో, ఎందుకంటే అదొక వ్యసనం. వాళ్ళకేమో ఆదాయం పండించే వాళ్ళకి, ఇక్కడే యువతకేమో వ్యసనంగా మారింది. సో ఎవరు కంట్రోల్ చేయలేరు అనుకున్నారు కానీ బట్ కూటమి ప్రభుత్వం మాత్రం అత్యంత చాకచక్యంగా, ముఖ్యంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో దీన్ని అయితే కంట్రోల్ చేశారు. మొత్తంగా మీరు అనుకోవచ్చు అంత ఈజీగా కంట్రోల్ అయిందని మీరు అనుకోవచ్చు. 375 గ్రామాల్లో మార్పు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా గంజాయిని సాగు చేస్తున్నటువంటి 375 గ్రామాలలో సమూల ప్రక్షాళన చేశారు. ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థను వాడి ఆ పంటలను ధ్వంసం చేయడమే కాకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. దాంతో రైతులు మరొకసారి గంజాయి వేయడానికి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో వారికి ఆదాయ వనరుగా ఉండాలి కాబట్టి ఇతర పంటల వైపు రైతుని మొగ్గు చూపడం జరిగింది. అనేక సందర్భాలలో అనేక అవేర్నెస్ ప్రోగ్రాములు కూర్చోబెట్టి నిర్వహిస్తే కొంతమంది రైతులు పోలీసులు చెప్తున్నారు
ఈ అవేర్నెస్ ప్రోగ్రాముల తర్వాత పోలీసులకు తెలియకుండా ఉన్న గంజాయి మొక్కలను కూడా రైతులు వెళ్ళి నాశనం చేస్తారంట. అంటే మార్పు వచ్చింది వాళ్ళలో. దానివల్ల జరిగే నష్టాలను వివరించినప్పుడు ఓహో ఇంత నష్టం జరుగుతుందా, ఇలాంటి పంటను మనం వేయకూడదా అని చెప్పి వాళ్ళే వెళ్ళి స్వయంగా ధ్వంసం చేశారంట. ఆ మాట కూడా పోలీసులే చెప్తున్నారు. సో అంత మార్పు అయితే తీసుకురావడం జరిగింది. విశాఖ మాన్యంలోని చింతపల్లి, జీమడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి, కొంచంగిపట్టు, పెదబయలు లాంటి దాదాపుగా 375 గ్రామాలలో గంజాయి సాగును హాట్స్పాట్లుగా గుర్తించారు. వారి రైతులందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. దాదాపుగా 10,256 మంది రైతులకు నిమ్మ, అవడోక, జీడి, కొబ్బరి, డ్రాగన్, జామ, జాఫ్రా, నేరేడు, దానిమ్మ, సపోటా, సీతాఫలం, చింత, రబ్బరు, పనస లాంటి తదితర మొక్కలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉద్యాన పంటల సాగు నుంచి సహకారాన్ని అందించడంతో ఇప్పుడు వారు దాదాపుగా అయితే చేశారు. అంటే ఒక రకంగా చూడండి ఏ స్థాయిలో మార్పు వచ్చిందంటే ఇదేమీ ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ప్రభుత్వ పథకం 4 రోజులు లేట్ అయితే మనకేం పోయేది లేదు. కానీ గంజాయి వల్ల నష్టపోయిన కుటుంబాలను ఒకసారి మాట్లాడించండి, మీకు తెలుస్తుంది. ఎంతో ఆనందంగా ఉండే కుటుంబాల్లో ఆ ఇంట్లో ఎవరో ఒకరు గంజాయికి అలవాటు పడితే మొత్తం కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడుద్ది. ఒకానొక దశలో గంజాయి మత్తుకు అలవాటు పడి దాన్ని కంట్రోల్ చేస్తే తమంతట తాము ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి. అలాగే గంజాయి మత్తులోనే ఈ విద్వేషాలకు అమ్మాయిల మీద దాడులు చేయడం కానివ్వండి, దొంగతనాలు చేయడం కానివ్వండి, విచక్షణారహితంగా దాడులు చేయడం కానివ్వండి, ఇవన్నీ గంజాయి మత్తులో ఉన్నప్పుడే జరిగాయి ప్రధానంగా. దానివల్ల యువత భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపటమే కాదు, సరిగ్గా ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా గంజాయి సాగు లేదు అనే వరకు కూడా తెచ్చారంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ కృషిని, ఇటు ముఖ్యమంత్రి గారి కృషిని, అటు ముఖ్యంగా నారా లోకేష్ కృషిని ఖచ్చితంగా అభినందించాలి.